న్యూజిలాండ్ టీ20 సిరీస్ టీ20 ప్రపంచ కప్ 2026 దగ్గర పడుతున్న సమయంలో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. మన హైదరాబాద్ కుర్రాడు టీమిండియా మిడిల్ ఆర్డర్ బాహుబలి అనుకున్న తిలక్ వర్మకి పెద్ద దెబ్బే తగిలింది. తిలక్ వర్మ రాజ్కోట్లో విజయ్ హజారే ట్రోఫీ ఆడుతుండగా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసిన కాసేపటికే కడుపులో విపరీతమైన నొప్పి మొదలైందట. ఏదో చిన్న గ్యాస్ ట్రబులేలే అనుకుంటే అది కాస్త హాస్పిటల్ బెడ్ ఎక్కేదాకా వెళ్ళింది. డాక్టర్లు పరీక్షించి, బాబు ఇది మామూలు నొప్పి కాదు, అబ్డామినల్ ఇంజురీ, కొద్దిగా సీరియస్ వ్యవహారం, వెంటనే సర్జరీ చేయాలి అని చెప్పడంతో మనోడు ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో ల్యాండ్ అయ్యాడు. అసలే వరల్డ్ కప్ ముంచుకొస్తున్న వేళ తిలక్ వర్మ లాంటి మ్యాచ్ విన్నర్ గాయపడ్డం పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పాలి. ఈ సర్జరీ వల్ల తిలక్ వర్మ కనీసం 3 నుండి 4 వారాలు క్రికెట్ గ్రౌండ్కి దూరంగా ఉండాల్సి వస్తుంది. అంటే జనవరి 11 నుండి మొదలవ్వబోయే న్యూజిలాండ్ సిరీస్కి మనోడు టాటా బైబై చెప్పేసినట్టే. ఇక ఫిబ్రవరి 7వ తారీఖున మొదలయ్యే టీ20 వరల్డ్ కప్ 2026 టైంకి మనోడు కోలుకుంటాడా? ఒకవేళ కోలుకున్నా మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండా నేరుగా వరల్డ్ కప్లో దింపి ఆడిస్తారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. మొన్నటిదాకా ఆసియా కప్లో పాకిస్తాన్ బౌలర్లను ఉతికి ఆరేసిన తిలక్ లేకపోతే ఇండియా మిడిల్ ఆర్డర్ పరిస్థితి ఏంటి? ఈ భారాన్ని మోసే బాహుబలి ఎవరు అనే ప్రశ్న అభిమానుల్లో మొదలైంది. చాలా మంది గిల్ని తీసుకుంటారేమో అని అనుకుంటున్నారు, కానీ అలా జరగదు. ఎందుకంటే ఆల్రెడీ వరల్డ్ కప్ స్క్వాడ్ నుండి శుభ్మన్ గిల్ని పక్కన పెట్టారు. వద్దు అని పక్కన పెట్టిన ఆటగాడిని రీప్లేస్మెంట్ కింద అస్సలు తీసుకురారు. అయితే తిలక్ వర్మ స్థానంలో న్యూజిలాండ్ టీ20 సిరీస్ కోసం, అలానే ప్రపంచ కప్ కోసం తిలక్కు బ్యాకప్గా 4 ఆటగాళ్లు పోటీ పడుతున్నారు. మొదటగా సీనియర్ మోస్ట్ క్యాండిడేట్ శ్రేయస్ అయ్యర్ ఈ స్థానం కోసం పోటీ పడుతున్నాడు. తిలక్ వర్మ ఆడే 3వ నెంబర్ లేదా 4వ నెంబర్ స్థానానికి ఇతను ఒక పర్ఫెక్ట్ అంటివాడు. స్పిన్నర్లను ఉతికి ఆరేయడంలో శ్రేయస్కి ఉన్న టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వన్డే వరల్డ్ కప్లో ఇతను చూపించిన విశ్వరూపం మనకింకా గుర్తుంది. కానీ సమస్య ఎక్కడొస్తుందంటే టీ20 ఫార్మాట్లో శ్రేయస్ని గత కొంతకాలంగా మన వాళ్ళు పక్కన పెడుతూ వస్తున్నారు. ఇప్పుడు ఉన్న పలంగా తిలక్ ప్లేస్ ఖాళీ అయింది కాబట్టి అనుభవం ఉన్న శ్రేయస్ని తీసుకుంటే మిడిల్ ఆర్డర్లో ఒక బరువు బాధ్యత ఉంటుంది అని కొందరు వాదిస్తున్నారు. కానీ గాయం నుండి కోలుకున్న శ్రేయస్ని తీసుకుంటే స్ట్రైక్ రేట్ సమస్య వస్తుందా, లేక అతను గేర్ మార్చి ఆడతాడా అన్నది పెద్ద ప్రశ్న. ఏది ఏమైనా క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకోవడానికి శ్రేయస్ అయ్యర్ ఒక సేఫ్ అండ్ సాలిడ్ ఆప్షన్ అనడంలో సందేహమే లేదు. ఇక రెండో ఆప్షన్కొస్తే క్లాస్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన రుతురాజ్ గైక్వాడ్ లైన్లో ఉన్నాడు. చూడ్డానికి స్కూల్ పిల్లాడ్లా అమాయకంగా కనిపిస్తాడు గానీ బ్యాటింగ్ చేస్తే మాత్రం గ్రౌండ్ అంతా క్లాసికల్ మ్యూజిక్ వినిపించినట్టే ఉంటుంది. రుతురాజ్ సాధారణంగా ఓపెనర్గానే అదరగొడతాడు, కానీ ఇప్పుడు ఓపెనింగ్ స్లాట్లో ఖాళీ లేదు. మరి ఇతన్ని తీసుకొచ్చి మిడిల్ ఆర్డర్లో ఆడిస్తారా అంటే అది కత్తి మీద సాము లాంటిదే. రుతురాజ్కి ఉన్న టెక్నిక్కి ఏ పొజిషన్ అయినా సెట్ అవ్వగలడు. మొన్నీ మధ్యనే మిడిల్ ఆర్డర్లో దక్షిణాఫ్రికాపై సెంచరీ చేసి సత్తా చాటాడు. ఇక మూడో ఆటగాడు యశస్వి జైస్వాల్. నిజానికి తిలక్ వర్మ గాయపడకపోయినా యశస్వి జట్టులో ఉండాల్సిన ప్లేయర్. ఒకవేళ తిలక్ ప్లేస్లో యశస్విని తీసుకుంటే టీం కూర్పు మొత్తం మార్చాల్సి వస్తుంది. యశస్వి పక్క ఓపెనర్. జైస్వాల్ను తీసుకుంటే అప్పుడు సంజుని మిడిల్ ఆర్డర్లో ఆడించాల్సి ఉంటుంది. చివరగా ఈ లిస్ట్లో ఉన్న డైనమైట్ మన అస్సాం కుర్రాడు రియాన్ పరాగ్. ఇతను మిడిల్ ఆర్డర్లో ఆడతాడు, అవసరమైతే ఫినిషర్గా మారుతాడు. దానికి తోడు స్పిన్ బౌలింగ్ కూడా వేయగలడు. ఐపీఎల్లో ట్రోల్స్ని తట్టుకుని తన ఆటతో అందరి నోళ్లు మోయించిన రియాన్ పరాగ్ ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. తిలక్ వర్మ బౌలింగ్ వేయగలిగే ఆల్రౌండర్ కాబట్టి ఆ ప్లేస్లో రియాని తీసుకుంటే మనకి బౌలింగ్లో కూడా 6వ ఆప్షన్ దొరుకుతుంది. కాకపోతే అంతర్జాతీయ స్థాయిలో ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వరల్డ్ కప్ లాంటి పెద్ద స్టేజ్ మీద సెలెక్టర్లు రియాన్ మీద నమ్మకం ఉంచుతారా లేదా అనేది చూడాలి. మొత్తానికి చూస్తే ఈ 4 ఎవరికి వారే సాటి. శ్రేయస్ అనుభవంతో వస్తే రుతురాజ్ క్లాస్తో వస్తాడు. యశస్వి విధ్వంసంతో వస్తే రియాన్ పరాగ్ ఆల్రౌండ్ ప్యాకేజీతో వస్తాడు. తిలక్ వర్మ లేని లోటును ఎవరు భర్తీ చేస్తారో తెలియదు. ఈ 4 అయ్యర్, రుతురాజ్లలో ఎవరు ఒకరు తిలక్ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం ఉంది. మరి మీ దృష్టిలో ఎవరు తిలక్ స్థానాన్ని భర్తీ చేయగలరో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.